హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ జగన్ అన్నయ్య ఏందన్నయ్య ఇది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అసలే ఇది జెన్జీ ఎరా. నేషన్లో అయినా స్టేట్లో అయినా ఫేట్ మార్చేది ఈ బ్యాచే. వీళ్ళు ఎవరు అంటే అప్రాక్సిమేట్గా 2000 ఇయర్ తర్వాత నుంచి పుట్టిన బ్యాచ్ అని చెప్పొచ్చు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రైట్గా పాయింట్ని గ్రాస్ప్ చేసేయడం. వీళ్ళకు దొరికితే మొహాటం లేకుండా ఎవరినైనా సరే నడి రోడ్లో నిల్చోబెట్టేస్తారన్నమాట. సరిగ్గా అదే జరిగింది జగన్ అన్నయ్య విషయంలో. ఇక మ్యాటర్లోకి వెళ్తే 2 రోజుల ముందు చూశాం కదా, చంద్రం సార్ చక్రం తిప్పి అమరావతిని ఏపీకి క్యాపిటల్గా గుర్తించేలా పార్లమెంట్ బోత్ హౌసెస్లో ఆమోదం తెప్పించేశాడు. అంటే ఇక ఎవరికి నచ్చినా నచ్చకున్న ఏపీకి అమరావతి క్యాపిటల్ అని కాన్స్టిట్యూషన్ యాక్సెప్టెన్స్ ఇచ్చేసినట్టే అనమాట. సరిగ్గా ఇక్కడే జగనన్నయ్యకి ఉన్న పలంగా ఈగో హర్ట్ అయిపోయింది. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, జగనన్నయ్యకి ముందు నుంచి చంద్రం సార్ ప్రతిపాదించే అమరావతి క్యాపిటల్గా ఇష్టం లేదు. దానికి ఆయన చెప్పే కారణాలు కూడా కొంతవరకు కాదనలేం. ఒకవేళ 2014 రాష్ట్ర విభజన తర్వాత జగనన్నయ్య సీఎం అయి ఉంటే దేన్ని క్యాపిటల్గా చేసుండేవాడు తెలియదు. ఒకవేళ 10 ఏళ్ల హైదరాబాద్ ఉమ్మడి హోదాని యూజ్ చేసుకునేవాడేమో, అది కూడా క్లారిటీగా ఇప్పుడు చెప్పలేదు. కానీ చంద్రం సార్ 2014లో సీఎం అయ్యాడు. అప్పటికి మనకు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ హోదాని యూజ్ చేసుకునే హక్కు ఉంది. అయినా కూడా ఈయన తెలంగాణ సీఎం కేసీఆర్తో రాజకీయ సున్నాలు పెట్టేసుకుని హైదరాబాద్ నుంచి కంఫర్టబుల్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలను నేల రాసేశాడనేది వాస్తవ నిజం. అలా అవడం వల్ల సడన్గా ఏపీలోనే క్యాపిటల్ స్టార్ట్ చేయాల్సిన గత్యంతరం అయితే ఏర్పడింది. అంటే కొత్త రాజధానిని క్షుణ్ణంగా ఎన్నుకొని డెవలప్ చేసుకోవడానికి స్టేట్ డివిజన్ యాక్ట్లో ఇచ్చిన 10 ఏళ్ల టైం జస్ట్ యూజ్లెస్ అయిపోయిందనమాట. దాని ఫలితంగా తన పార్టీకి ఎప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉండే కోస్టల్ ప్రాంతంలోనే క్యాపిటల్ పెట్టే ప్రతిపాదనకు చంద్రం సార్ తలొగ్గక తప్పలేదు. వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి కదా మరి. అలా వచ్చిందే అమరావతి కాన్సెప్ట్. అంతేకాని అది ఏపీకి సెంటర్ పాయింట్ అనో, జాగ్రఫికల్గా అనుకూలంగా ఉంటుందనో, వాస్తుపరంగా బ్రహ్మాండమనో కాదు. జస్ట్ ఏ స్ట్రాటజికల్ పొలిటికల్ రియల్ ఎస్టేట్ మూవ్ టు ఫేవర్ ఏ పర్టికులర్ సెక్షన్. ఇది ఎవరు కాదనలేని ఫ్యాక్ట్. ఇక తర్వాత 2019లో జగన్ పవర్లోకి వచ్చాక ఆయన ఈ అమరావతి ప్రతిపాదనని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడో జనాలకు క్లియర్గా చెప్పడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడని చెప్పాలి. అమరావతి వెనుకున్న అజెండాని బట్టబయలు చేయకుండా దానికి బదులుగా ఏపీకి ఒకటెందుకు 3 రాజధానులు ఉండాలి అని ఈగోకి వెళ్ళిపోయి అమరావతితో పాటు వైజాగ్ని, కర్నూలుని కూడా లిస్టులో చేర్చేశాడు. ఈ డిజాస్టర్ మూవ్ వల్ల జనం ఒక్కటే అనుకున్నారు, జగన్ జస్ట్ ఈగోతో ఈ పని చేస్తున్నాడు తప్పిస్తే ఇంకేం లేదు అని. అలా 3 రాజధానులు అని చెప్పిన తర్వాత సగం రోజులు అమరావతి ప్రాంతంలో ఉండే తాడేపల్లిలోనే ఉంటూ వచ్చాడు. లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం వైజాగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంటూ అక్కడ ఋషికొండకి అనవసరంగా గుండు కొట్టేసి బిల్డింగ్లు కట్టేశాడు చకచక. ఇక 3వ రాజధాని అయిన కర్నూలులో అస్సలు అడుగు కూడా పెట్టలేదు. ఇది చాలు జగనన్నయ్యకి ఈగో తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం అవగాహన లేదు అని చెప్పడానికి అని జెన్జీ బ్యాచ్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు మళ్ళీ పవర్ గేమ్ మారింది. చంద్రం సార్ సీఎం అవగానే అమరావతి విషయంలో స్పీడ్ పెంచడమే కాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లెవెల్లో ఏం చేయాలో అవి చేసేశారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి సెంటర్లో ఫైల్స్ మూవ్ చేయడం, బిల్స్ పాస్ చేయించడం ఆయన ఎక్స్పీరియన్స్కి హెరిటేజ్ బాదం మిల్క్ తాగినంత ఈజీ. ఇప్పుడు అదే చేశారనమాట. అందుకే జగన్ అన్నయ్యకి మళ్ళీ ఈగో హర్ట్ అయింది. ఇక ముందు అమరావతి విషయంలో ఇంకేం చేయలేమని తెలిసిపోయాక కూడా ఆయన తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అమరావతికి బదులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ పెట్టండి అని చెప్పి చంద్రం సార్ని ఇరికిస్తున్నా అనే భ్రమలో జెన్జీ చేతిలో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయాడు. అసలు ఈ మావిగన్ అనే ఆలోచనే ఫన్నీగా ఉంటే ఆ టైలరింగ్ నేమ్ ఇంకా ఫన్నీగా ఉంది. జగనన్నయ్య బ్రిలియంట్ థాట్ అనుకొని ఈ మావిగన్ ఐడియాని చెప్పగానే ఇక జెన్జీ బ్యాచ్ అలర్ట్ అయిపోయి రకరకాల ఊర్ల పేర్లు తీసుకొచ్చి జగనన్నయ్య టైప్లోనే ఫస్ట్ అక్షరాలను పేరుస్తూ రకరకాల అర్థాలు వచ్చేలా మీమ్స్ చేసి ఇంటర్నెట్ని షేక్ చేస్తూ ఉన్న పలంగా జగనన్నయ్యని బ్రూటల్గా అన్పాపులర్ చేసి పడేశారు. అసలు ఎలా డిఫెండ్ చేసుకోవాలో కూడా వైసీపీ క్యాడర్కి కానీ లీడర్స్కి కానీ పాలుపోలేదంటే చెప్పచ్చు. ఆ ట్రోలింగ్ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉందో. మామూలుగా కౌంటర్ ఆపోజిట్ పార్టీ నుంచి వస్తే వైసీపీ లీడర్షిప్ కౌంటర్ అటాక్ చేసి డిఫెండ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఆపోజిట్ పార్టీలతో అవసరం కూడా లేకుండా జెన్జీ బ్యాచ్ బ్రూటల్ అటాక్ చేయడంతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పాలి. ఈ మాన్స్ట్రస్ మిస్టేక్కి కారణం మాత్రం జగన్ అన్నయ్య అనే ఒప్పుకోవాలి. ఈగోతో కాకుండా అవగాహనతో ఆలోచించుండాలి.
ఏం మాట్లాడుతున్నానో రివ్యూ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఈ ఐడియా తన సలహాదారులది అయ్యుంటే అప్పుడే సరిచేసి ఉండాలి. అలా కాకుండా సొంత ఐడియా అయి ఉంటే ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన జెడ్పీటీసీనో ఎంపీటీసీనో కాదు, ఒక మాజీ సీఎం, పార్టీ అధినేత. ఇలా ఒక అధినేత కార్టూన్లా కామెడీ అయితే క్యాడర్లో కాన్ఫిడెన్స్ పోతుంది అని ఆలోచించుకొని ఉండాలి. మొత్తంగా ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఈ మావిగన్ ఎఫెక్ట్ ఇప్పట్లో పోయేలా అయితే లేదు. దీన్ని ఓవర్ షాడో చేసుకునేలాగా ఇష్యూస్ పైన కన్స్ట్రక్టివ్ పాయింట్స్తో వెళ్ళాలి. ఇక అలా కాకుండా కవర్ చేసుకోవడానికి అన్నట్టు మొన్న పేర్ని నాని ఆయన కొడుకులాగా నెగిటివ్ ఆస్పెక్ట్లో పోతే మావిగన్కి తోడుగా ఇంకొన్ని యాడ్ అవుతాయి తప్పిస్తే పాజిటివ్ ఇమేజ్ అయితే రాదు. ఇకనైనా అయిందేదో అయింది అని జగనన్నయ్య తన ఈగో ఇడ్స్పెట్టి అమరావతిని క్యాపిటల్గా హుందాగా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి. ఇదే మనసులో పెట్టుకొని దాని చుట్టూనే తిరిగితే వైసీపీ గ్రాఫ్ ఇంకా కిందకు పోవడం తప్ప ఏమీ జరగదు. ఎందుకంటే జగనన్నయ్య ఏపీకి లీడర్, పక్క రాష్ట్రం లీడర్ అయితే కాదు. క్యాపిటల్ విషయంలో సెటైర్లు జోకులు వేసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రజలు అమరావతిని యాక్సెప్ట్ చేశారు అంటే జగనన్నయ్య కూడా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, నో సెకండ్ థాట్. అయినా ఒక్కటే అర్థం కాని విషయం, 75 ఏళ్ల చంద్రం సార్ ఈ జెన్జీ పల్స్ పట్టుకోవడంలో సక్సెస్ అయితే 50స్లో ఉన్న జగనన్నయ్య ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కంటిన్యూస్గా? అసలు 2024 ఎలక్షన్స్లో జగనన్నయ్యకి దారుణమైన షాక్ ఇచ్చింది ఈ బ్యాచే అని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? వాళ్ళను మెప్పించేలా మన మాటలు, చేష్టలు, యాక్షన్స్ ఉంటే తప్ప వాళ్ళు స్వింగ్ అవ్వరు. 3 సార్లు మోడీ పీఎం అవ్వగలిగాడు అంటే దానికి కారణం ఈ జెన్జీ బ్యాచే. అది వాళ్ళ పవర్. వాళ్ళల్లో చాలామందికి ఓట్ పవర్ ఇంకా రాకపోయి ఉండొచ్చు, కానీ పవర్ఫుల్ సోషల్ మీడియాతో 100 మంది ప్రశాంత్ కిషోర్లు చేయలేని పనిని వాళ్ళు సునాయాసంగా చేసేయగలరు. సో వాళ్ళ చేతికి చిక్కేలా ఇలాంటి మావిగన్ మాటలు మానేసి పబ్లిక్ ఇష్యూస్ పైన సీరియస్ టోన్తో ఉండడమే ఏకైక దారి అని ఉచిత సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.